సమయం లేట్గా వచ్చినందుకు సరే చెప్తున్నాను, క్షమించండి. ఎందుకంటే చాలాసేపు నుంచి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడాల్సి వచ్చింది. హాస్పిటల్ కొంచెం అక్కడ ఆఫీషియల్ పెట్టుకుంటే ఆగిపోయి రావాల్సి వచ్చింది. సో ఫస్ట్ ఏంటంటే నిజంగా ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది అభిమానులు నాకు తెలియకుండానే ఇంతమంది ఉన్నారా అని చాలా సంతోషంగా ఉంది. నాకు టీచింగ్ అనేది ప్యాషన్. అంటే నాలో ఉన్న నాలెడ్జ్ని 10 మంది పిల్లలకి ఇంజక్షన్ లాగా ఎక్కించాలంటే నాకు చాలా ప్యాషన్ ఉంది. ఎందుకంటే మన యొక్క నాలెడ్జ్ని 10 మందికి పంచిపెడితే వాళ్ళు ఇంకొక 10 మందికి పంచిపెడతారు. అట్లా కంటిన్యూస్గా పోతానే ఉంటుంది. దానివల్ల క్వాలిటీ ఆఫ్ వైద్యం, తర్వాత ఏ టైంకి ఏం చేయాలనేది చాలామంది నేర్చుకుంటారు. అలాగే పేషెంట్తో కూడా అలాగే మాట్లాడతా. ఫస్ట్ పేషెంట్ని ఎలా చూస్తానో జీవించడం, 100వ పేషెంట్ని కూడా అదే విధంగా చూస్తాను. అంతే ఈ రోజుల్లో పేషెంట్ చెప్పేది వినడం కరువు అయిపోయింది చాలామంది. సో ఇది లేదు. నా స్టూడెంట్స్ కూడా నన్ను చూసి నేర్చుకోండి. చదవడం ఎక్కడ దొరుకుతుంది కానీ మనం ఎలా బిహేవ్ చేయాలి పేషెంట్స్ తోటి, ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఇవే ఎక్కువ నేర్పిస్తూ ఉంటాను. దాంతోపాటు సబ్జెక్ట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్. సో నేను ఒక చిన్న సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాను. మా ఫాదర్ లేబర్ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేశారు. ఆయన ఇంటర్మీడియట్ తర్వాత ఇట్లా కోచింగ్ ఉందంట ఎంబీబీఎస్కి అని తెలియదప్పుడు నాకు. ఒక కోచింగ్ అంటే ఇట్లా పోవాలంటే మా ఫాదర్ ఒకటి మాట, అయినా మనకెందుకు ఇవి చదువు, ఏదో కానిస్టేబుల్ ఉద్యోగమో లేకపోతే టీచరో బ్యాంక్ ఉద్యోగం రాసుకొని మనం హ్యాపీగా సెటిల్ అవుదామంటే నేను మనసు ఒప్పుకోలేదు. నాకు ఫస్ట్ టైం పోయినప్పుడు నాకు తెలుగు మీడియం నుంచి అంతా వచ్చాను, ఏం అర్థం కాదు. సెకండ్ టైము ఇంకా ఇంట్లో కూడా వాళ్ళు వద్దన్నా కూడా నేను విఆర్ కాలేజీలో డిగ్రీ చేరి ఇంటర్మీడియట్ తర్వాత కొట్టాను. కొట్టి కర్నూలులో సీట్ గవర్నమెంట్లో. సో అలాగే దేవుడు నాకు గవర్నమెంట్లో పనిచేయమని చెప్పి ఛాన్స్ ఇచ్చాడు. ఈ రోజుల్లో ఒక మామూలు అబో యావరేజ్ పర్సన్ కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవాలంటే చేతులు చేస్తున్నారు. పోయిన కాడి నుంచి మనకి దూరి దగ్గర నుంచి స్ప్లిట్ కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో కష్టం, ఎక్కడో ఒకటి ఏదో ఒకటి తెచ్చుకొని డబ్బులు పెట్టి చేస్తారు. అట్లా లేకుండా నాకు చేతనైనంత వరకు నేను మా దగ్గర యాజ్ ఏ డెప్యూటీ సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపాల్, ఆర్థోపెడిక్ ఇన్ని పెట్టుకొని కూడా నాకు చేతనైనంత వరకు ఎక్కడ పడితే అక్కడ నేను ప్రతి ఒక్కరికి స్పందిస్తాను. అతను అటెండర్ కాడి నుంచి సూపరింటెండెంట్ వరకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రతి ఒక్కరికి సంబంధిస్తాను నేను. సో ఎవరికి కూడా ఒక ఫోన్ చేశారంటే వాళ్ళకి అవసరం అయితేనే ఫోన్ చేస్తారు. అవతల డిస్టర్బ్ చేయాలని చేయరు. ఆ ఒక్క మోటోతోటి ఒకవేళ సర్జరీస్లో ఉండి ఎత్తలేనప్పుడు కూడా ఫోన్ మళ్ళీ వెంటనే రెస్పాండ్ అయ్యడానికి నేను సమాధానం చెప్తాను. మీ అందరికి కూడా చెప్తున్నాను, ఏ అవసరం వచ్చినా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఎక్కడ ఏది వచ్చినా సరే నాకు చేతనైనంత వరకు చేస్తానని మనస్ఫూర్తిగా మీ అందరూ ప్రామిస్ చేస్తున్నాను. అలాగే అబ్దుల్ కలాం ట్రస్ట్ నుంచి నాకు మన అల్తఫ్ భాయ్ నాకు తమ్ముళ్ళు అంటాడు, వాళ్ళ వైఫ్, మా అన్నయ్య కూతురు ఇద్దరు క్లాస్మేట్స్. సో తర్వాత అలాగే సార్ కానీ మన ఎంఆర్ఓ గారు, మన ఎంబీఓ గారు, మన షబ్బీర్ కానీ అందరూ, అలాగే మెయిన్గా ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాడు. సో ఏది వచ్చినా అర్ధరాత్రి వచ్చినా పక్కన ఉంటాడు. పక్క నుండి అన్నీ ఏం కావాలా అడుగుతాడు, చెప్తాను. అందరం కలిసి పోరాడదామని ఎప్పుడు చెప్తూనే ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా నేను మీకున్నాను, మీరు నాకున్నాను అనే మోటోతోనే ఎంత దూరమైనా వెళ్ళిపోతాను. అలాగే ఈ యొక్క ఐఎంఏ ప్రెసిడెంట్గా కూడా కొంచెం ఫోర్స్గానే ఉన్నా కూడా మాకు సాధించడం జరిగింది. సో దీనికి కూడా ఖచ్చితంగా ఈ 1 year ఐఎంఏలో కూడా ఇండిపెండెంట్ సెషన్లో ఏం చేయాలో మొత్తం మ్యాక్సిమం చేసి మనకంటూ ఒక మార్క్ చేసుకుంటాం. నేనైతే గవర్నమెంట్కే సపోర్ట్ ఇస్తాను. ఐఎంఏగా వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఖచ్చితంగా అమ్ముడి వాళ్ళకి సపోర్ట్ చేస్తా. అది కూడా చేస్తాను.